హలో ట్రేడర్స్, నమస్కారం మీ అందరికీ. నేను మీ మెగా ట్రేడర్ని. సో ఇవాళ చూసుకుంటే 13th డే ఆఫ్ స్కాల్పింగ్ సిరీస్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో నిఫ్టీ చార్ట్ చూసుకుంటే లాస్ట్ వర్కింగ్ డే రోజు మంచి అప్ ట్రెండ్లు ఉన్నాయి. అండ్ ఇవాళ చూసుకుంటే కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది, తర్వాత సైడ్ వేస్ అయ్యి మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళింది. సో పైకి వెళ్ళి ఇక్కడ ట్రాప్ చేస్తూ బయర్స్ ముందంటే ట్రాప్ చేస్తూ మంచి రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మేబీ ఇక్కడ ఒక డౌన్ ఫాల్ రావచ్చు. సో ఇక్కడ ఈ గ్యాప్ ఏదైతే ఉందో, సో ఈ గ్యాప్ ఉంది చూసారా? సో మార్కెట్ ఏం చేస్తుందంటే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి కిందికి వస్తుంది. సో ఇక్కడ బయర్స్ అందరు ట్రాప్ అయ్యారనమాట. సో ఈ క్యాండిల్ ఉంది చూడు, ఈ క్యాండిల్ టాప్, ఈ క్యాండిల్ టాప్లో మా ఒక 5 minutes క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. సో అందరు ఏమనుకుంటారంటే అరే క్యాండిల్ టాప్లో క్లోజ్ అయింది, సో ఇక్కడ నుంచి బుల్ రన్ రావచ్చు, ఇంకా పైకి వెళ్ళొచ్చు మార్కెట్ అన్న ఉద్దేశంతోనే ఇక్కడ బయింగ్ చేస్తారు. సో వాళ్ళని ట్రాప్ చేస్తూ ఇట్లా మంచి రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ చేస్తుంది. సో రైట్ సైడ్లో చూసుకుంటే ఇది పుట్ ఆప్షన్ 153, 152, 151 నడుస్తుంది. సో ఒక పుట్ వైపు అయితే స్కాల్పింగ్ ప్లాన్ చేద్దాం. స్కాల్పర్ మోడ్ చలో, ఒక క్వాంటిటీ తీసుకున్నాను. 60 రూపీస్, 120 రూపీస్, 30 రూపీస్ అలా లాస్ చూపిస్తుంది. ఒక చిన్న స్టాప్ లాస్ ఇచ్చేద్దాం ఇక్కడే. చలో 450, 600, 720 లాస్ చూపిస్తుంది. 800 ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నట్టుంది నిఫ్టీ చార్ట్లో, అందుకే లాస్. చూద్దాం, హోల్డ్ చేద్దాం కాసేపు. చలో స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో ఇక్కడ ట్రాప్ అయినామని చెప్పొచ్చు. దట్స్ నాట్ అన్ ఇష్యూ. చలో లాస్ చూసుకుంటే 1200 రూపీస్ లాస్ అయినాం. నో ప్రాబ్లం. మరి టాప్లో బై చేసాం, అందుకే ఇలా జరిగింది. చూసారా, మళ్ళీ మన సైడ్ వెళ్తుంది మార్కెట్. కొంచెం స్టాప్ లాస్ చిన్నగా అయిపోయింది, అందుకే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో బయింగ్లో కూడా మంచి మూమెంట్ వస్తుంది. 165 సంథింగ్ నడుస్తుంది. సో ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు కాల్ సైడ్. చూద్దాం, ఈ క్యాండిల్ క్లోజ్ కానీ చిన్న స్టాప్ లాస్ ఇచ్చి ఒక ట్రేడ్ ప్లాన్ చేద్దాం. స్కాల్పర్ మోడ్. చలో నేను బై చేస్తున్నాను. సో ఒక చిన్న స్టాప్ లాస్ ఇచ్చేద్దాం ఇక్కడే, చాలా చిన్న స్టాప్ లాస్ ఇది. సో అది హిట్ అయితే ఇవాళ డే క్లోజ్ చేద్దాం. ఇది రెండో ట్రేడ్ అనమాట. ప్రాఫిట్ చూసుకుంటే 50 రూపాయలు సంథింగ్ నడుస్తుంది, 100, 200. సో ఒక మంచి ప్రాఫిట్ వస్తే తీసేద్దాం ఈ ట్రేడ్. నేను స్టాప్ లాస్ ట్రయల్ చేస్తున్నాను. సో 200 రూపీస్ అలా ప్రాఫిట్ చూపిస్తుంది. ₹135 సంథింగ్ ప్రాఫిట్. ₹300, 300 రూపీస్ దాకా మ్యాక్సిమం ప్రాఫిట్ చూపించింది. సో స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటాం, ఇలా నో లాస్. ఇలా ఒకవేళ హిట్ అయితే ₹1 కూడా లాస్ కాదు. సో లెట్స్ వెయిట్, దీన్ని మంచి హోల్డ్ చేద్దాం. ఓకే, మంచి క్యాండిల్ అయితే ఫామ్ అయింది, మనం ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. చలో ఈ ట్రేడ్లో మనం రెండో ట్రేడ్లో సమ్ 1286 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఫస్ట్ ట్రేడ్లో 1200 రూపీస్ లాస్ వచ్చింది. సో ఓవరాల్ లాస్ చూసుకుంటే, ఓవరాల్ ప్రాఫిట్ చూసుకుంటే 48 రూపీస్ వచ్చింది. దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో బ్యాక్ టు బ్యాక్ 2 ట్రేడ్స్ వేసాను. ఫస్ట్ వన్లో 1200 లాస్, సెకండ్ దాంట్లో కూడా సేమ్ 1200 ప్రాఫిట్. సో మార్కెట్ కొద్దిగా రిస్కీ ఉంది. ఇవాళ అయితే డే క్లోజ్ చేద్దాం. సో మళ్ళా నెక్స్ట్ డే ప్లాన్ చేసుకుందాం.
ఓకే. నా వీడియోస్ ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకోటి ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉన్నా, బేసిక్ డౌట్స్ ఏదున్నా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. సో దట్ నేను మీకు రిప్లై ఇవ్వగలుగుతాను. అండ్ పెయిడ్ కోర్సెస్ లాంటివి ఏమి ఇయ్యట్లేదు. మీరు చాలా కాల్స్ వస్తున్నాయి. ఏమైనా కోర్సెస్ ఉన్నాయా లేదా అని జెప్పి. సో కోర్సెస్ అయితే ఏం ప్రొవైడ్ చేస్తలేను. సో ఇవాళ బ్రేక్ వల్లనే మనం డే క్లోజ్ చేస్తున్నాం. సో రేపు జూసుకుందాం. సీ యూ. బై.